హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇన్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్, బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఆల్రెడీ 3 యూనిట్స్ అనేటివి ఈ సబ్జెక్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ చూడలేదంటే కనుక ఛానల్ని విజిట్ చేసి చూడండి. ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ప్లేలిస్ట్ అనే ఆప్షన్లో మీకు కనిపిస్తాయి ఇవన్నీ. సో ఇవాల్టి వీడియోలో 4th యూనిట్ అనేది నడుస్తుంది కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో మీకు 4th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో కంటిన్యూస్ అప్లోడ్స్ అనేటివి ఉంటాయి. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ కమింగ్ టు ద క్లాస్. సో ఇవాల్టి క్లాస్లో కరెంట్ స్టేటస్ అండ్ ప్రాబ్లమ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనే టాపిక్లో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నాము. సో సెకండరీ ఎడ్యుకేషన్లో కరెంట్ స్టేటస్ ఏంటి, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, అలాగే వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే వెన్ యూ ఎడ్యుకేట్ ఎ మ్యాన్ యూ ఎడ్యుకేట్ అన్ ఇండివిజువల్ అండ్ వెన్ యూ ఎడ్యుకేట్ ఎ ఉమెన్ you educate an entire family. This declaration is multifaceted. An educated woman has self-confidence, skills as well as intelligence to understand the need to be a better daughter, sister, wife and mother and make a progressive family. సో ఏమంటున్నారు ఇక్కడ, మనకు ఆల్రెడీ తెలుసు అబ్బాయిల్ని చదివించడం కంటే అమ్మాయిల్ని చదివిస్తే ఏంటంటే, అబ్బాయి చదువుకుంటే ఒకటే చదువుకుంటారు, అమ్మాయి చదువుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ చదువుకుంటుంది అనే సేయింగ్ మీరు వినే ఉంటారు. సో దాంట్లో అంతరార్థం ఏంటి, అమ్మాయి చదువుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఓకే, స్కిల్స్ పెరుగుతాయి, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. సో బెటర్ డాటర్, బెటర్ సిస్టర్, బెటర్ వైఫ్, ఓకే, బెటర్ మదర్ అయ్యి మంచిగా ప్రోగ్రెస్ చేస్తారనమాట ఫ్యామిలీని. ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ టూల్ విత్ విచ్ ఎ గర్ల్ ఆర్ ఎ ఉమెన్ క్యాన్ ఎంపవర్ హర్ సెల్ఫ్ అండ్ ఈవెన్చువల్లీ హర్ ఫ్యామిలీ. సో తనని తను ఎంపవర్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ అనేది బెస్ట్ మార్గం అనమాట, తనని తను చేసుకోవడానికి, అలాగే ఫ్యామిలీని కూడా. ఎందుకంటే మీరు మోస్ట్లీ చూసుకున్నట్టయితే హౌస్ హోల్డ్కి సంబంధించి అమ్మాయిల కంటే బెటర్గా చూసుకోలేరు ఎవరు కూడా. సో మనకి అది ఇన్బిల్ట్ ఉంటుంది. ఓకే, ఇండియా హోల్డ్స్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఇన్ ఎడ్యుకేటింగ్ ఆల్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ ద గర్ల్ చైల్డ్. సో ఇండియాలో ఇప్పుడైతే మనం చూడగలిగింది ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అనేది అందాలి, దాంట్లో గర్ల్ చైల్డ్కి ఇంకా కంపల్సరీ. బై డిక్లేరింగ్ ఎడ్యుకేషన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. ఇండియా ఎన్ష్యూర్స్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద చిల్డ్రన్ బిట్వీన్ 6 to 14 years of age. దిస్ ప్రొవిజన్ ఇస్ వైడ్లీ నోన్ యాజ్ సర్వశిక్ష అభియాన్. సో సర్వశిక్ష అభియాన్ అంటే ఏంటి, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించడం, ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. ఓకే, సో మనకి ఇండియాలో ఎడ్యుకేషన్ కూడా ఫండమెంటల్ రైట్. ఇంకా చూసుకున్నట్టయితే ఈవెన్ ఆఫ్టర్ డిక్లేరింగ్ ఎడ్యుకేషన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ దేర్ ఆర్ న్యూమరస్ హర్డిల్స్ దట్ ప్రొహిబిట్ ఏ గర్ల్ చైల్డ్ యాక్చువల్లీ గెటింగ్ ఎడ్యుకేషన్. అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్గా చేశారు, కానీ ఇప్పటికి కూడా చాలామంది అమ్మాయిలకి ఎడ్యుకేషన్ అనేది అందడం లేదు. కొన్ని న్యూమరస్ నెంబర్ ఆఫ్ హర్డిల్స్ అనేటివి, అడ్డుగోడలు అనేటివి ఉన్నాయి ఎడ్యుకేట్ చేయకుండా అమ్మాయిల్ని. అది మీకు కూడా తెలుసు, ఫర్దర్గా కూడా మనం డిస్కస్ చేద్దాము. ద బిగ్గెస్ట్ హర్డిల్ ఈజ్ ద ప్రీజుడైజెస్ దట్ ఫ్యామిలీస్ హ్యావ్ అబౌట్ గర్ల్స్, లైక్ గర్ల్స్ ఆర్ స్లో లెర్నర్స్, దే ఆర్ నాట్ రేషనల్, దే ఆర్ టు బి కన్ఫైన్డ్ ఇన్సైడ్ ద డొమెస్టిక్ హౌస్ హోల్డ్ అండ్ వై బాదర్ అబౌట్ ఎడ్యుకేటింగ్ దెమ్. సో మోస్ట్లీ ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే ఫ్యామిలీ ప్రీజుడైజెస్, అంటే ఫ్యామిలీస్లో ఈ రన్ అయ్యే పాతకాలపు ముందు నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మడం వల్ల. ఎలాంటి నమ్మకాలు, అమ్మాయిలు అంత తొందరగా నేర్చుకోలేరు, ఓకే, రేషనల్ థింకింగ్ ఉండదు వాళ్ళకి, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, ఎందుకు అనవసరంగా చదివించడము, ఇలాంటివి, ఇవి మెయిన్గా ప్రాబ్లం అవుతున్నాయి. ఓన్లీ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ఏ గర్ల్. మీరు లెక్క పెట్టచ్చు అనమాట చేతులలో, అంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అని అంటే చాలా తక్కువ మంది అన్నట్టు. ఓకే, సో చాలా తక్కువ మంది ఈ గర్ల్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటున్నారు. దో నాట్ ఏ డైరెక్ట్ కాజ్, ద ఇన్ఫేమస్ డౌరీ సిస్టమ్ ఈజ్ ఆల్సో అనదర్ బ్యారియర్ ఇన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్.
సో మనకు అనిపించవచ్చు అదేంటి కట్నం వల్ల అమ్మాయిలు చదవకపోవడం ఏంటి అని అంటే, ఇప్పుడు డౌరీ ఇస్తున్నాం కదా, కట్నం ఇస్తున్నాం కదా, మళ్ళీ అమ్మాయిలని చదివించాలా డబ్బులు పెట్టి, ఇలాంటివి కూడా వస్తాయి. సో ఇండైరెక్ట్గా డౌరీ సిస్టమ్ కూడా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి ఒక అడ్డుగోడ. చూడండి ఇక్కడ అదే ఇచ్చారు. ఫ్యామిలీస్ ఆఫెన్ థింక్ ఆఫ్ ఎ గర్ల్ యాజ్ ఎ బర్డెన్ అండ్ ఆఫెన్ వాంట్ టు సేవ్ ద మనీ ఫర్ ద డౌరీ రాదర్ దెన్ స్పెండింగ్ ఇట్ ఆన్ హర్ ఎడ్యుకేషన్. సో చదువు కంటే డౌరీ మీద సేవ్ చేయడం బెటర్ అనేసి అనుకోవడం. ఓకే, ఎ గర్ల్ ఈజ్ నో లెస్ దెన్ ఎ బాయ్. ఇఫ్ ఎనీథింగ్ దే ఆర్ ఆల్ మోర్ డిలిజెంట్, హార్డ్ వర్కింగ్ అండ్ కన్సిస్టెంట్ ఇన్ దేర్ ఎఫర్ట్ టువర్డ్స్ ఎనీథింగ్. సో అబ్బాయిలు అమ్మాయిలు దేంట్లో తక్కువ కాదు, అవునా? సో అబ్బాయిల కంటే అమ్మాయిలు కూడా దేంట్లో తక్కువ కాదు, అమ్మాయిల కంటే అబ్బాయిలు కూడా దేంట్లో తక్కువ కాదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ డౌరీ సిస్టమ్ కానివ్వండి, ఫ్యామిలీ ప్రిజుడైజెస్ కానివ్వండి, సో వీటి వల్ల గర్ల్ యొక్క ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోతుంది. మీరు ఇంకా చూసుకున్నట్టయితే అమ్మాయిలే ఎక్కువగా వర్క్ చేయగలుగుతారు, హార్డ్ వర్కింగ్ ఉంటుంది, కన్సిస్టెన్సీ అనేది చూపిస్తూ ఉంటారు. ఓకే, ఎ గర్ల్ చైల్డ్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఎ బెటర్ లైఫ్ ఫర్ హర్ సెల్ఫ్. సో తనకంటూ ఒక బెటర్ లైఫ్ కోసం కూడా అమ్మాయిలకి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. If she is empowered, she would be in a condition to add on the income of the family and raising the living condition of her family. So, ఒకవేళ తను ఎడ్యుకేషన్ పొంది ఎంపవర్ అయితే తను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక రేసింగ్ మెంబర్ లాగా ఉండొచ్చు, మనీ రేసింగ్ మెంబర్ లాగా ఈ లివింగ్ కండిషన్స్లో, అవునా? యాజ్ గోస్ ద సేయింగ్ ఫ్రమ్ ద రిగ్వేద, ద హోమ్ హ్యాస్ వెరీలీ ఇట్స్ ఫౌండేషన్ ఇన్ ద వైఫ్. సో మనకు ఆల్రెడీ తెలిసి, ఇది కూడా మీరు వినే ఉంటారు, ఇంటికి దీపం ఇల్లాలు అనేసి. సో ఇలాంటివి అంటే ఒక ఫౌండేషన్ అనేది వైఫ్ తోటే వస్తుంది ఇంటికి. అన్ ఎడ్యుకేటెడ్ మదర్ క్యాన్ గివ్ బెటర్ కేర్ టు హర్ చిల్డ్రన్. సో పిల్లలకు కూడా మంచి కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు ఇఫ్ వీఆర్ ఎడ్యుకేటెడ్. సిన్స్ షీ ఈస్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ద చైల్డ్, షీ ఈస్ అవుట్ టు బీ వెల్ వర్స్డ్ టు ఇన్కల్కేట్ బెటర్ వాల్యూ సిస్టమ్ ఇన్ ద చైల్డ్. సో ఎడ్యుకేషన్ ద్వారా మన వాల్యూస్ కూడా పెరుగుతాయండి. సో దాని ద్వారా ఏంటి, మనం ఫస్ట్గా మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం, అవునా? సో మనం ఫస్ట్ టీచర్ అవుతాం, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ద చైల్డ్. సో అలాంటప్పుడు మనకి ఎడ్యుకేషన్ అనేది, వాల్యూస్ అనేటివి కరెక్ట్గా వస్తేనే కదా మనం ఇంకొకరికి నేర్పించగలుగుతాము. సో ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. An ignorant mother would not understand the idea of proper hygiene and sanitation, leading to lack of proper care of the child. Malnourishment is a living example of this problem. సరిగ్గా ఎడ్యుకేషన్ అనేది లేదనుకోండి, ఏ ఆహారంలో ఏ పోషకాలు ఉన్నాయి అనేది తెలియదు. సో దానివల్ల పిల్లలకి సరిగ్గా పెట్టలేకపోతాము. అలాగే హైజీన్ ఏంటో తెలియదు, శానిటేషన్ ఎంత ఇంపార్టెంటో తెలియదు. సో వీటన్నిటి వల్ల పిల్లలకి రోగాలు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాంట్లో మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే పిల్లలకి సరైన పోషకాహారాలు అందకపోవడం చూసుకుంటూ తెలుస్తుంది. సో ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ అనేది ఉంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా చూసుకుంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇనిషియేటెడ్ వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ టు ఎన్ష్యూర్ దట్ ఎ గర్ల్ డస్ నాట్ మిస్ అవుట్ ఎనీ ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ ఎడ్యుకేషన్. సో గవర్నమెంట్ కూడా చాలా వరకు ట్రై చేస్తుందండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, ఏ అమ్మాయి కూడా ఎడ్యుకేషన్ అందకుండా వెళ్ళిపోకూడదు అనేసి. ఓకే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద గవర్నమెంట్ హ్యాడ్ సెటప్ ఏ నేషనల్ కమిటీ ఆన్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ 1958 అండ్ ఇట్ రికమెండెడ్ దట్ ఫీమేల్ ఎడ్యుకేషన్ షుడ్ బీ ఎట్ పార్ విత్ మేల్ ఎడ్యుకేషన్. సో అబ్బాయిలకు ఎలాగైతే ఎడ్యుకేషన్ అనేది అందిస్తున్నారో అమ్మాయిలకు కూడా అలాగే ఎడ్యుకేషన్ అందించాలి అనేసి ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ నేషనల్ కమిటీ ఆన్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ని 1958లో స్థాపించింది. ఇన్ ద ఇయర్ 1964 ద ఎడ్యుకేషన్ కమిషన్ వాస్ సెటప్ విచ్ లార్జ్లీ టాక్డ్ అబౌట్ ఫోకసింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ ద గర్ల్ చైల్డ్. సో ఎడ్యుకేషన్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ మీద ఫోకస్ చేసేలాగా 1964లో ఎడ్యుకేషన్ కమిషన్ని సెటప్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ కేమ్ అప్ విత్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1968 which focused on overall education at both rural and urban areas. సో మనకు ఆల్రెడీ తెలుసు NEP 1968లో రూరల్ ఉన్న అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ అనేది ఓవరాల్గా అందించాలి అనేసి గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట. ఏంటిది NEP 1968. Mahila Samakya program is a program that comes under the new education policy and was formed in year 1988. This particular program focuses on the empowerment of the women who belong to the marginalized group. సో మార్జినలైజ్డ్ గ్రూప్లో ఉన్న ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ అందాలి అనేసి మహిళా సమైక్య ప్రోగ్రామ్ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1988లో తీసుకురావడం జరిగింది. ఓకే,
ఇంకా చూసుకున్నట్టయితే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ NPEGEL was started in 2003 to ensure access to education to girls who could not benefit from SSA. Under this scheme, model schools have been set up and it covers 24 states. So, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ దీన్ని 2003లో స్టార్ట్ చేయడం జరిగింది. SSAకి సంబంధించి ఎవరైతే బెనిఫిట్ అవ్వలేకపోతున్నారో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది అమ్మాయిలకి. ఓకే, సో ఇది 24 స్టేట్స్లో సెటప్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ స్కీమ్ వాస్ లాంచ్డ్ ఇన్ 2004 in order to provide primary level education to girls. The scheme was especially designed for the underprivileged girls in the rural areas. So underprivileged girls ki rural areas lo Kasturiba Gandhi Balika Vidyalaya scheme ni 2004 lo నిర్వహించడం జరిగింది ప్రైమరీ లెవెల్ ఎడ్యుకేషన్ అందించడానికి. సో దిస్ ఈజ్ అబౌట్ ద గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. Even after so many programs and policies of the government, we are still lagging behind in providing education to girl child. ఇప్పటికి కూడా గర్ల్ చైల్డ్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి చాలా వరకు ల్యాకింగ్లోనే ఉంది ఇండియా. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ నాట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ బట్ ఇన్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ జనరల్. ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మీరు జనాల్లో చూసుకున్నట్టయితే కొన్ని అపోహలు, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నమ్మకాలు ఇవి ప్రాబ్లం అవుతున్నాయి. ఫస్ట్ చూసుకున్నట్టయితే ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే, ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల. దో ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ, దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ సెండింగ్ చిల్డ్రన్ టు స్కూల్. ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అండ్ కంపల్సరీ, కానీ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో చాలా వరకు కాస్ట్ అనేటివి మనకు వస్తూనే ఉంటాయి. అది యూనిఫామ్ యొక్క కాస్ట్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కాస్ట్ కానివ్వండి, బస్ ఫేర్ కానివ్వండి, ఇలాంటివి. అవి కొన్ని ఫ్యామిలీస్కి చాలా భారంగా ఉంటాయి. ఓకే, too often parents choose to keep their girls at home and send the boys to school instead. సో దీనివల్ల అబ్బాయిలను చదివిద్దాంలే, అమ్మాయిలను ఇంట్లో ఉంచుదాం, కాస్ట్ ఎక్కువైతుంది కదా అని ఆలోచించి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే డిస్టెన్స్ టు స్కూల్. ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద డెవలపింగ్ వరల్డ్ ద నియరెస్ట్ ప్రైమరీ స్కూల్ టు ఎ పర్టికులర్ కమ్యూనిటీ మైట్ బీ ఎ 4 or 5 hour లాంగ్ వాక్ అవే. సో ఓ 4-5 గంటలు నడిస్తే కానీ స్కూల్ అనేది రాదు. సో ఆ డిస్టెన్స్ వల్ల కూడా. On top of that, girls may face dangers or violence on the long way to school. So many parents opt to keep their daughters at home and out of harm's way. సో అమ్మాయిల యొక్క సేఫ్టీ కోసం అంత దూరంలో ఉన్నప్పుడు మధ్యలో ఏమన్నా జరగచ్చు అనేసి స్కూల్కి పంపించకపోవడం. అలాగే వాయిలెన్స్ ఎట్ స్కూల్. వన్స్ అరైవింగ్ టు స్కూల్, గర్ల్స్ మే ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వాయిలెన్స్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ టీచర్స్, peers and other people in the school environment. If parents find out school isn't safe for their daughters, they may remove them from school. ఇక్కడ కూడా సేఫ్టీ అనమాట. సో స్కూల్లో రకరకాల వాయిలెన్సెస్ కూడా చాలాసార్లు జరుగుతున్నాయి, మనం న్యూస్లో కూడా చూస్తున్నాము. సో దాని ద్వారా కూడా స్కూల్కి అమ్మాయిని పంపకపోవడము. తర్వాత జెండర్ నార్మ్స్. టిపికల్లీ గర్ల్స్ ఆర్ ఆస్క్డ్ టు ఫెచ్ ద వాటర్, టేక్ కేర్ ఆఫ్ their younger siblings and to help their mothers cook and clean. Due to this, girls may not have the opportunity to attend school because their contributions to the household are valued more than their personal education. సో ఇంట్లో పని చేయాలి అనే ఒక జెండర్ నార్మ్ ఉంది కదా, అమ్మాయిలే ఇంట్లో పని చేయాలి అనేసి. సో వాళ్ళతోటి చిన్నపిల్లల్ని చూసుకోపోయడము, నీళ్ళు పట్టుకరమ్మనడము, కుకింగ్ చేయించడము, క్లీనింగ్ చేయించడము. సో ఇన్ని హౌస్ హోల్డ్స్ మధ్యలో వాళ్ళకి టైమే లేదు చదువుకోవడానికి, అవసరమా అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే పావర్టీ. In many parts of the developing world, children's health is a big concern, especially if they are facing poverty. If there is not enough food or sufficient clean water to keep girls nourished and healthy, they may not be well enough to attend school. కరెక్ట్ అయిన హెల్త్ లేకపోతే, ఫుడ్ లేకపోతే, సఫిషియెంట్ క్లీన్ వాటర్ లేకపోతే అప్పుడు కూడా స్కూల్కి రాలేని పరిస్థితి ఉండొచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కన్సర్న్, పావర్టీ. ఇంకా చూసుకున్నట్టయితే ఇది మనందరికీ తెలిసిందే, చాలామందికి దీని ద్వారా కూడా ఎడ్యుకేషన్ అనేది వస్తలేదు. ఎర్లీ మ్యారేజ్లు, ప్రెగ్నెన్సీ. ఓకే, when girls are forced to marry young, they are often pulled out of the school at a very critical age in their development. ఎప్పుడైతే వికాసం అవుతుంది, వికసిస్తున్నారు అనే టైంకి మ్యారేజ్ అనేస్తారు. ఓకే, అది కూడా చాలా చిన్న ఏజ్లో. మేజర్స్ అని కూడా చూడరు, మైనస్ కూడా మనం మ్యారేజ్ చేస్తూనే ఉన్నాము, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఎడ్యుకేషన్ అక్కడికి ఆగిపోతుంది. The transition from primary to secondary education is key for girls to gain the life
స్కిల్స్ దే నీడ్ టు ఎస్కేప్ ద సైకిల్ ఆఫ్ పావర్టీ. సో ఈ పావర్టీ సైకిల్ని ఎస్కేప్ చేయాలంటే వాళ్ళు ప్రైమరీ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడే అవుతుంది అమ్మాయిలకి. ఆ టైంలోనే మ్యారేజ్ అంటారు. యెట్ దిస్ ఈజ్ ఆఫెన్ ద సేమ్ టైమ్ దట్ మెనీ గర్ల్స్ లీవ్ స్కూల్ డ్యూ టు ఎర్లీ మ్యారేజెస్ ఆర్ ప్రెగ్నెన్సీ. సో ఇదే టైంలో ఈ సెకండరీ స్టేజ్కి వెళ్ళక ముందే మ్యారేజెస్ అవ్వడం, ప్రెగ్నెన్సీస్ అవ్వడం ఇలా అవుతుంది. గర్ల్స్ హూ బికమ్ ప్రెగ్నెంట్ ఆర్ ఆఫెన్ డిస్కరేజ్డ్ ఫ్రమ్ అటెండింగ్ స్కూల్ బికాస్ ఆఫ్ ద స్టిగ్మా సరౌండింగ్ దెమ్. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మన ఇండియాలో ఉన్న ఈ నమ్మకాల ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బయటకు వెళ్ళొద్దు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ మెట్లు ఎక్కొద్దు, దిగొద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, బేబీ ఇంపార్టెంట్, నీ ఎడ్యుకేషన్ అవసరం లేదు. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల అక్కడ కూడా ఎడ్యుకేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్. సో ఇది ఇవాళ క్లాస్లో మనం గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ నోట్స్ నచ్చినట్టయినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ మన ఛానల్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.